హలో ఫ్రెండ్స్, నమస్తే. లాక్డౌన్ సీజన్లో పనికొచ్చే ఒక రెసిపీ అనమాట. ఇక్కడ మాకు బ్రాయిలర్ కోడి దొరకలేదండి, అందుకని ఫారం కోడి దొరికిందనమాట. సో ఫారం కోడి కూరని వండేటప్పుడు ముక్క గట్టిగా వస్తుంది కదా, అలా గట్టిగా రాకుండా ఉండటం కోసం ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే పీసెస్ కూడా చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో మరి రెడీ చేసుకుందామా. ఇప్పుడు మీరు తెచ్చుకున్న ఆ ఫారం కోడి పీసెస్ని శుభ్రంగా కడిగి 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా పట్టించి అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేయాలి. నూనె వేడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి అనమాట. ఇప్పుడు అందులో 10 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి. మీరు అంత కారం వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కూడా వేసి 2 నిమిషాలు వేయించి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేసేయాలి. చికెన్ వేసేసి అందులో ఎలాంటి వాటర్ వేయకూడదు అనమాట. వాటర్ వేయకుండా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తాయండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేసి అప్పుడు మనం మూత తీసి చూసినట్లయితే చూసారా, చికెన్లో చాలా వాటర్ ఉంటాయన్నమాట. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న 1 టమాటా వేయాలి. అలాగే తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేయాలి. కారం ఎక్కువ వద్దనుకుంటే తగ్గించుకోండి, కానీ ఈ కూర ఎక్కువ స్పైసీగా ఉంటే బాగుంటుందన్నమాట. అందులో 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపినప్పుడే కలర్ చేంజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలిపేసి అందులో 1 రెబ్బ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేయండి. ఇవన్నీ వేసి ఇలా 1 నిమిషం పాటు బాగా కలిపేసి ఇప్పుడు అందులో 200 ml వరకు నీళ్లు పోసుకోవాలి. అంటే ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే చాలా బాగా ఉడుకుంటుంది. ముక్క చాలా మెత్తగా అవుతుందన్నమాట. ఇలా ఉడికించుకుంటే ఫారం కోడి కూడా చాలా మెత్తగా ఉడుకుతుందన్నమాట. ఆఖరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మరొక 2-3 నిమిషాలు మనం ఉడికించుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంత రుచికరమైన ఈ లేయర్ చికెన్ కర్రీ మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.